ఆధ్యాత్మిక చింతన అంటే కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితమైనది కాదు. ఆధ్యాత్మికత అంటే సామాజిక చైతన్య ప్రబోధం, నిత్య జీవన ప్రవాహం, ఆంతరంగిక మనోకాలుష్య నివారణం. యోగులు అంటే కేవలం తపస్సుకు పరిమితమైన వారు మాత్రమే కాదు, వాళ్ళు సమాజానికి దిశానిర్దేశకులు. సన్యాసులు, ఆచార్యులు అంటే అన్ని బంధాల్ని వదిలినవారు కాదు, తమ జీవితాల్ని సమాజ అభ్యున్నతికి అంకితం చేసినవారు. తమ జీవితం తమది కాదు, సమాజానిది అని భావించేవారు. ఆ కోవలోని విశిష్ట గురువు సిద్ధారూఢ స్వామి. ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిగా, సమాజ పరివర్తకుడిగా ఆయనకు ఎంతో ఖ్యాతి ఉంది. కులం, మతం వంటి వర్గ విభేదాలతో మనిషి తిరోగమిస్తున్నాడని, వాటిని విడనాడి వర్గ వర్ణ విచక్షణ లేని, కుల ప్రసక్తి లేని సర్వ సమానత్వ భావాన్ని పరివ్యాప్తం చేయటం ద్వారా విశ్వశ్రేయోభావన సాకారమవుతుందని సిద్ధారూఢ స్వామి సందేశమిచ్చారు. ప్రతి అంశంలో పరమాత్మతత్వాన్ని దర్శించాలని, అప్పుడే వ్యక్తులు మహితాత్ములవుతారని ఆయన పేర్కొన్నారు. దైవం అందరివాడు, అందరికీ అందేవాడు, దైవకృపకు అందరూ అర్హులే అని ఆయన సందేశమిచ్చారు. ఉన్నది ఒకటే కులం, అది మానవత. ఉన్నది ఒకటే మతం, అది ప్రేమ. ఉన్నది ఒకటే భాష, అది హృదయ స్పందన. ఉన్నది ఒకటే దేవుడు, అది అంతటా వ్యాపించిన ఈశ్వర చైతన్యం అని సిద్ధారూఢ స్వామి ఉపదేశించారు. సిద్ధారూఢ 1836 సంవత్సరం మార్చి 26వ తేదీన శ్రీరామనవమి నాడు గురు శాంతప్ప, దేవమల్లమ్మ దంపతులకు కర్ణాటకలోని బీదర్ జిల్లా చలకపురలో జన్మించారు. పుట్టిన 13 రోజుల తరువాత బాలుడికి సిద్ధప్ప అని నామకరణం చేశారు. సిద్ధప్పకు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది. అలాగే కొన్ని అతీంద్రియ శక్తుల్ని సైతం సిద్ధప్ప ప్రదర్శించేవాడు. 5 ఏళ్ల వయసులోనే తన చేతిలో గుప్పెడు నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని ఉంచుకుని ఆ పదార్థాన్నే ఎంతోమంది స్నేహితులకు అక్షయంగా పంచేవాడంటారు. ఇది నా గొప్పతనం కాదు, మా అమ్మ ఘనత, ఆమె శివభక్తి తత్పరత ఇందుకు కారణంగా సిద్ధప్ప చెప్పేవాడు. సాక్షాత్తు శివాంశ సంభూతుడిగా సిద్ధప్పను గ్రామస్తులు గుర్తించారు. 6 సంవత్సరాల వయసులోనే తన గురువు ఎవరు అనే అన్వేషణను ప్రారంభించాడు సిద్ధప్ప. సాధారణమైన విద్య కన్నా ఆధ్యాత్మిక విద్యే మిన్న అనే అంశాన్ని గుర్తించాడు. కుటుంబ బంధాల పట్ల క్రమంగా విరక్తి పెంచుకున్నాడు. తాను సన్యసిస్తానని కుటుంబ సభ్యులకు తెలియచేయగా అందుకు వాళ్లు అంగీకరించలేదు. బాలుడైన సిద్ధప్పను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. అయితే తనకు పాము కరిచిందని నమ్మబలకగా సిద్ధప్పను తల్లిదండ్రులు ఓ వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడు ఆ బాలుడి ముఖవర్చస్సు గమనించిన వైద్యుడు ఈ బాలుడు కారణజన్ముడు అని పేర్కొన్నాడు. ఇక సిద్ధప్ప తల్లిదండ్రులు సైతం ఆయన ఆధ్యాత్మిక చింతనను క్రమంగా అంగీకరించారు. 6వ సంవత్సరంలోనే గజాదనంద స్వామి శిష్యుడిగా తండ్రి శాంతప్ప గురు ఆశ్రమానికి చేర్చారు. అక్కడే సిద్ధప్ప స్వామి శిష్యుడిగా ఎన్నో వేదాంత శాస్త్రాల్ని అభ్యసించారు. సిద్ధారూఢ స్వామిగా సన్యాసాశ్రమ దీక్షానామాన్ని స్వీకరించారు. గురవే సర్వలోకానాం అంటూ మహాదేవుణ్ణి కీర్తిస్తాం. సర్వజీవుల హృదయాలలో కొలువైన ఏకైక పరమదైవం శివుడే. ఆ పరమేశ్వరుడే అందరికీ జీవాత్మ. శివానుగ్రహాన్ని సాధించడమే సర్వజీవుల అంతిమ లక్ష్యం. మనిషిగా ప్రతి భక్తుడు శివకైవల్యాన్ని సాధించాలని సిద్ధారూఢ స్వామి ప్రబోధించారు. ఆ పరంపరలోని సద్గురువు సిద్ధారూఢ స్వామి. దేశ విదేశాలలో తన ఆధ్యాత్మిక ప్రబోధాలతో భక్తులకు, శిష్యులకు జ్ఞానామృతాన్ని పంచిన సిద్ధగురువు సిద్ధారూఢ స్వామి. అద్వైత వేదాంత తత్వాన్ని విస్తృతంగా తన బోధలతో ప్రచారం చేశారు.
శివోహమంటూ సృష్టిలో నిష్ఠురమైన పరమసత్యాన్ని సాక్షాత్కరించుకున్న సిద్ధయోగి సిద్ధారూఢ స్వామి. ఆయన తన స్వీయ అనుభూతులతో సత్యాన్ని దర్శించారు. తమ తపోశక్తిని ధారపోసి తమ యోగశక్తిని ఆవిష్కరించి శివమూర్తిమత్వాన్ని ఆవిష్కరించారు. ఆ పరమేశ్వరుణ్ణి తన జీవన పర్యంతం ఆరాధించి మహాదేవుని కరుణ అందుకున్న ధన్యజీవి సిద్ధారూఢ స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 1836 సంవత్సరం బీదర్ జిల్లా చలకాపురలో శివావతార మూర్తి శ్రీ సిద్ధారూఢ స్వామి వారు జన్మించారు. తదనంతరం 1851లో హుబ్బళ్ళికి మొదటిసారిగా విచ్చేసి శ్రీ సిద్ధారూఢ పీఠంలో కొలువైనారు. ఇది ఒక విశిష్ట సాంప్రదాయం. సిద్ధారూఢ మహిమలు మొత్తం ప్రపంచానికి తెలుసు. ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు, శిష్యులు ఈ పీఠానికి వచ్చి దర్శించుకుంటున్నారు. శ్రీ సిద్ధారూఢ స్వామివారు 1929 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన వారి 97వ ఏట శివైక్యం చెందారు. వారి తదనంతరం పీఠాన్ని నిర్వహించిన గురునాథరుడ మౌనస్వామివారు 30 సంవత్సరాల పాటు మౌన దీక్షలోనే ఉన్నారు. దానికి కారణం సిద్ధారూఢ స్వామి వారిని మౌనంగానే ఉండమని ఆదేశించారు. సిద్ధానంద ప్రదాయకం సర్వసిద్ధి సమాహారం ఆనందరూప ప్రవర్ధకం వందే సిద్ధారూఢం ప్రమోద సాధకం ప్రకీర్తి ప్రదాయకం నమామి సద్గురుం శ్రీ సిద్ధారూఢం ప్రణమామ్యహం. ఎందరో శిష్యులకు, భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన సమర్థ సద్గురువు సిద్ధారూఢ స్వామి. మఠం ప్రధాన మందిరంలో పాలరాతి మూర్తిగా నానావిధ పరిమళభరిత పుష్పమాలికల సౌందర్యోపేతంగా సద్గురుమూర్తి అలరారుతుంటుంది. వెండి మండపంపై ఉన్న సిద్ధారూఢ స్వామి మూర్తి దిగువ భాగంలో స్మారక పీఠం నెలకొని ఉంటుంది. ఈ పీఠంపై పాలరాతి మూర్తిగా అనంత దయామృత స్ఫూర్తిగా సిద్ధారూఢ స్వామి ఆకృతి గోచరమవుతుంది. సదా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ సర్వకాలాల్లో జ్ఞానరూపకంగా ఉంటూ ఆనందసాగరమై ప్రవర్ధిల్లుతూ మాయకు అతీతమై తేజరిల్లుతూ ఉంటాడో ఆ దైవరూపమే శివుడు అని సిద్ధారూఢ స్వామి విస్పష్టంగా పేర్కొన్నారు. సత్యస్వరూపుడైన శివపరమాత్మను తన యోగనిష్టలో దర్శించి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న సద్గురు శ్రేష్ఠుడు సిద్ధారూఢ. జీవుడే శివుడు, జీవుడి కంటే శివుడంటూ ప్రత్యేకించి లేడు, సర్వభూతాలలో ఉన్నది ఆ శివుడే. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు జీవన్ముక్తులవుతారు. విశ్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమే శివపరమాత్మ. మనస్సులో గూడు కట్టుకుని ఉన్న చంచలత్వాన్ని తొలగిస్తే శివ సాక్షాత్కారం కలుగుతుందని సద్గురు సిద్ధారూఢ స్వామి ప్రబోధించారు. సద్గురు సిద్ధారూఢ స్వామి కారణజన్ముడు, శివ కైంకర్యానికి అవతరించిన సిద్ధ పురుషుడు. 1836 సంవత్సరం మార్చి 26వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బాల్కీ సమీపాన ఉన్న చల్కాపూర్ గ్రామంలో ఆయన జన్మించారు. గురు శాంతప్ప, దేవ మల్లమ్మ దంపతులకు శివప్రసాదంగా సిద్ధారూఢ అవతరించారు. తన 6వ సంవత్సరంలోనే సిద్ధారూఢ సన్యాస దీక్షను స్వీకరించారు. గజదానంద స్వామి శిష్యునిగా చేరి ఎన్నో వేదాంత శాస్త్రాన్ని అభ్యసించారు సిద్ధారూఢ స్వామి. ఆర్షధర్మ ఉద్దీపనకు అవిశ్రాంతంగా సిద్ధారూఢ పాటుపడ్డారు. నిర్గుణ నిరాకారమైన ఈశ్వర తత్వాన్ని తన ఆధ్యాత్మిక సందేశాలతో ప్రచారం కల్పించి అందుకు కేంద్రస్థానంగా హుబ్లీని ఎంచుకుని సనాతన ధర్మ ఉద్ధరణకు విశేషంగా సిద్ధారూఢ స్వామి కృషి చేశారు. అలాంటి గురువరేణ్యులు, ధార్మిక వశిష్ఠుడు, ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన దివ్య సన్నిధి సద్గురు సిద్ధారూఢ స్వామి మఠం.
సువిశాలమైన లోగిలిలో వర్ధిల్లుతోన్న ఈ మఠం శైవతత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరింపచేస్తోంది. దేశంలోని సుప్రసిద్ధ మఠాలలో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఈ మఠం అనేక శాఖల్ని కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3,000కు పైగా శ్రీమఠాలు విలసిల్లుతున్నాయి. ఆధ్యాత్మిక దివ్య ప్రభలు ఉట్టిపడే రీతిలో ఈ కట్టడాలు, మంటపాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. సర్వకారణుడు, సర్వకాలుడు, సర్వావస్థల్లో నిత్యమై సత్యమై వెలిగే పరంజ్యోతి పరమేశ్వరుడు. సర్వ విద్యలకు ఆధారమైన జ్ఞానమూర్తి మహేశ్వరుడు. ఎవరి ద్వారా ఈ లోకానికి సంతోషం, ఆనందం, సౌమనస్యం, సౌజన్యం వంటి సానుకూల అంశాల సమాహారాలు వ్యక్తమవుతున్నాయో ఆ దైవమే పరమశివుడు. సిద్ధానంద ప్రదాయకుడిగా, సిద్ధయోగీశ్వరుడిగా శంకరుడు ప్రసిద్ధుడు. సత్యానంద స్వరూపునిగా సిద్ధేశ్వరుడు ఈ లోగిలిలో మహాలింగమూర్తిగా ఆవిష్కారమవుతున్నాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, సమస్త దేవతలు అందరూ శివుని స్థూల రూపాలే. ఎవరు 4 దిక్కులా లోపల బయట నిలిచి ఉన్నారో, ఎవరి సంజ్ఞామాత్రం చేత సకల దేవతలు తమ కార్యకలాపాల్ని, కర్తవ్య పాలనను నిర్వహిస్తారో ఆ ఘనతర దైవమే శివుడు. నువ్వు సౌఖ్యవంతమైన జీవన పరమార్థాన్ని ఆస్వాదించాలంటే సమస్త అధినాయకుడైన శివుణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధించమని ఎందరో గురువులు ప్రకటించారు. నిర్గుణోపాసన ద్వారా కైవల్య ప్రాప్తిని అందుకోవడానికి శివ కరుణే, శివానుగ్రహమే ముఖ్య సాధకమని సిద్ధారూఢ స్వామి ఉపదేశించారు. నిజగుణ తత్వాన్ని భగవద్గీత, ఉపనిషత్తులు, పంచదశి, బ్రహ్మసూత్రాల్ని గురువుగారి దగ్గర అధ్యయనం చేశారు. గజాదనంద స్వామి వారి తరువాత మఠం బాధ్యతల్ని స్వీకరించారు. కుల, వర్గ, వర్ణ విచక్షణ లేని ఆధ్యాత్మిక తత్వాన్ని సిద్ధారూఢ ప్రచారం చేశారు. మతమంటే మానవతే, మానవత లేని మతం వ్యర్థం. జీవుడి మనోమందిరాల్లో శివుణ్ణి దర్శించాలి. శివకరుణ కావాలంటే ముందు సమాజంలోని అంతరాలు తొలగాలి. సామాజిక కల్మషాల్ని తొలగించడం ద్వారా ఆత్మోన్నతిని సాధించవచ్చు. మనుషుల మధ్య ఉండే అంతర్యాలు, ఆగ్రహావేశాలు దైవానికి ఆమోదయోగ్యమైనవి కావు. శివుడి దృష్టిలో సర్వోన్నతులంటే స్వచ్ఛమైన హృదయమున్నవారే. ఇలాంటి ఆధ్యాత్మిక సూక్తులు, అభ్యుదయకరమైన ప్రబోధాలతో సిద్ధారూఢ స్వామి తన వైశిష్ట్యాన్ని చాటుకున్నారు. సిద్ధారూఢ స్వామి ప్రవచనాలు, సూక్తులు, ఉపదేశ సారాలకు సాకారమై ఈ మఠం భాసిల్లుతోంది. వివిధ రకాల మూర్తిమత్వంతో, విభిన్న ఆకృతులతో సిద్ధారూఢ స్వామి విగ్రహాలు, శిల్పాలు ఈ మఠంలో గోచరమవుతాయి. శేషతల్పసాయిగా, సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా సిద్ధారూఢ స్వామి శిల్పాకృతి దర్శనీయమవుతుంది. ఎందరో మహనీయులకు, సంస్కర్తలకు, నాయకులకు సిద్ధారూఢ స్వామి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర సంగ్రామాన్ని జయప్రదంగా ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధారూఢ స్వామి ద్వారా ఆధ్యాత్మిక శక్తిని అందుకున్నారు. ఆధ్యాత్మికతకు, సమాజ అభ్యున్నతికి, వ్యక్తిగత పురోగతికి సిద్ధారూఢ ప్రవచనధార నాటికి నేటికి ఉపయుక్తమవుతోంది. ప్రభువులకు మహాప్రభువు, దేవాదిదేవుడు, పాలకులకే మహాపాలకుడు, సర్వశ్రేష్ఠతమ దైవం సర్వేశ్వరుడని శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకటించింది. ఆ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన సిద్ధారూఢ స్వామి శివారాధనలో, శివానుగ్రహ సాధనలో తన జీవితాన్ని సమర్పించారు. ఏకం ఏ శివో నిత్యం అన్నట్టుగా నిత్య సత్య సత్వస్వరూపుడైన పరమేశ్వరుడే సర్వ జగద్రక్షకుడని విశ్వసించారు. సిద్ధారూఢ స్వామి ఆధ్యాత్మిక ప్రచార సంవిధానం నిరుపమానం.
సత్ చిత్ ఆనంద రూపంలో పరబ్రహ్మ చైతన్యంగా సర్వేశ్వరుణ్ణి ఆయన దర్శించారు. బ్రహ్మానంద, పరమానంద, ఆత్మానందాల మేలు కలయికగా ఈశ్వరుణ్ణి దర్శించిన సిద్ధ మహాయోగి సిద్ధారూఢ స్వామి. సమత మమతల త్రివేణి సంగమంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని సిద్ధారూఢ స్వామి ప్రచారం చేశారు. సర్వజనులకు కుల, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా శివతత్వ మధురిమల్ని పంచారు. ఆ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాలలో 3000 సిద్ధారూఢ మఠాలకు హుబ్లీ పీఠం ఆధారభూమిక అయ్యింది. గురువంటే జ్ఞానజ్యోతుల్ని ప్రకాశింపచేసే దివ్య రూపం. ఈ ఆచార్య పీఠం సమాజానికి దివ్యోపదేశం చేసే దారిదీపం. ఆది గురువైన ఈశ్వరుణ్ణి ఉపాసన చేసి సిద్ధి సాధించిన సద్గురువు సిద్ధారూఢ స్వామి. మాననీయమైన మానవతా విలువలే దైవానికి దగ్గర చేసే దివ్య కుసుమాలు అని ప్రబోధించిన సద్గురువు ఆయన. కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో వెలుగొందుతోన్న సిద్ధారూఢ మఠం శివభక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుగ్రహిస్తోంది. ఎవరైతే శివపరమాత్మను ధ్యానిస్తూ శివ సాన్నిధ్యంలో మహాదేవుడి సామీప్యంలో తమ జీవితాల్ని చరితార్థం చేసుకుంటారో వారు ధన్యులు అని శివమహాపురాణోక్తి. ఇందుకు తగిన రీతిలో సిద్ధారూఢ స్వామి శివ కరుణ సంపన్న యోగిగా ఖ్యాతిగాంచారు. సన్మంగళదాయకమైన శివుణ్ణి ఆత్మదర్శనంతో ఆవాహన చేసుకోవాలని, హృదయ మందిరంలో నిక్షిప్తం చేసుకోవాలని సిద్ధారూఢ స్వామి పిలుపునిచ్చారు. ఎందరో భక్తుల్ని నేటికీ అదృశ్యంగా అనుగ్రహిస్తూ తన యోగశక్తిని స్వామీజీ ప్రకటిస్తున్నారు. సమస్త యోగ సాధనలకు, అఖిల యోగ పరంపరకు, సర్వ విద్యలకు మూలమంత్రం పంచాక్షరి. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రసాధనతో సిద్ధారూఢ స్వామి మహాదేవుని దివ్య కరుణను పరిపూర్ణంగా పొందారు. ఆర్ష సంప్రదాయంలో శివారాధనకు మించిన చింతన లేదని నిరూపించారు. శివ పంచాననం నుంచే పంచాక్షరి ఆవిర్భవించింది. పంచాక్షరిలోని 5 అక్షరాల నుంచి ఈ ప్రపంచం సాకారమయ్యింది. అందుకే శివుణ్ణి ప్రపంచ సృష్టికర్తగా భావిస్తారు. ఆ కోవలోనే సిద్ధారూఢ నిర్గుణోపాసనను తన జీవన పర్యంతం కొనసాగించారు. బిందువుగా సాకారమై, ఆపై సింధువుగా వ్యక్తమై, విశ్వరూపునిగా తేజరిల్లే మహావిరాట్ ప్రాణశక్తి పరమేశ్వరుడు. సర్వమంత్ర, సర్వయంత్ర, సర్వతంత్ర స్వరూపునిగా, సచ్చిదానంద రూపునిగా మహేశ్వరుడు అభివ్యక్తమవుతున్నాడు. అలాంటి సర్వోత్కృష్టమైన దైవాన్ని నిరంతరం ధ్యానించి, శ్వాసించి, ఉపాసించి శివుని అనుగ్రహాన్ని అందుకున్న సర్వగుణ సంపన్నుడు సిద్ధారూఢ స్వామి. హుబ్లీలోని సద్గురు సిద్ధారూఢ స్వామి దివ్యమఠం శైవతత్వ సముద్ధరణకు సంకేతంగా నిలుస్తోంది. భారీ కట్టడాలతో, ముఖమంటపాలతో, ప్రత్యేక మంటపాలతో, గోపురాలతో ఆధ్యాత్మిక దీప్తుల్ని ప్రకటిస్తోంది. సోపాన గోపురాల సమన్వితంగా, కళా నైపుణ్య సంభరితంగా మఠం కట్టడాలు ఆకర్షణీయంగా ఉంటాయి. సద్గురు సిద్ధారూఢ స్వామి తన జీవితకాలంలో ఎందరో శిష్యుల్ని తీర్చిదిద్దారు. 1929 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన సిద్ధారూఢ స్వామి తన 93వ ఏట భౌతికంగా శివైక్యం చెందారు. తన 87 సంవత్సరాల సుదీర్ఘ గురు పరంపరలో ఎందరో శిష్య ప్రశిష్యులు శైవ సంప్రదాయ సముద్ధరణలో పునీతులయ్యారు. వారిలో గురునాథరూఢ స్వామి అగ్రగణ్యులు. ఆయన మందిరం ఈ లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మౌనస్వామిగా ఖ్యాతిగాంచిన ఆయన స్మారక మందిరం రజతమయంగా గోచరమవుతుంది. కబీర్దాస్,
కళావతీదేవి, అక్కల్కోట శరణప్ప, జయకృష్ణ, శ్యామానంద, నాగభూషణ శివయోగి, చెన్నప్ప, రామారూఢ స్వామి, షణ్ముఖారూఢ స్వామి ఇలా ఎందరో సిద్ధారూఢ, గురునాథరూఢ శిష్యులుగా శైవ మతోద్ధరణ చేశారు. ಜಗತ್ತಿನಲ್ಲಿ ಎಲ್ಲಿಯೂ ಈ ರೀತಿ ಸಮಾಧಿ ಮೇಲೆ ಮಠ ప్రపంచంలో సమాధి మీద మఠం నిర్వహించబడటం ఎక్కడా లేదు. అది ఈ పీఠం విశేషం. ఈ పీఠంలో సిద్ధారూఢ స్వామివారి పాదాలు స్పర్శించి పూజించే భాగ్యం భక్తులకు లభిస్తుంది. నిజమైన శివ అవతారం శ్రీ సిద్ధారూఢ స్వామి. ఇక్కడ అన్నప్రసాద వితరణ, నిత్య పూజాధికాలు, సేవలు అనునిత్యం ఏ లోటు లేకుండా జరుగుతున్నాయి. విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. హుబ్బళ్ళిలో ఉన్న ఈ పీఠం సాక్షాత్తు పరమేశ్వరుడే కొలువైన పవిత్ర తీర్థంగా భావించబడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, చెన్నై ఇలా దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడ నిర్వహించే జాతరలో పాల్గొంటున్నారు. భక్తుల అపార విశ్వాసం, భక్తి తత్పరత అనునిత్యం పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ దర్శించి తరించాల్సిన విశిష్టమైన గురుపీఠం శ్రీ సిద్ధారూఢ స్వామివారి మఠం హుబ్బళ్ళి. నేను సిద్ధారూఢ స్వామివారి మఠం నిర్వాహకుణ్ణి. ತೋಡ್ಕೋತಾರೆ ಅಂತ ನಾ ಹೇಳ ಬಯಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಬಾಳು ಮಗ್ಜಿಕೊಂಡಿ ಟ್ರಸ್ಟಿ ಸಿದ್ಧಾರೂಢ ಮಠ ಹುಬ್ಬಳ್ಳಿ. ఈ మఠం ఆవరణలో రజత మంటపం, గాజు పలకల మందిరం, ప్రవచన మందిరం, కైలాస మంటపం, నాగబంధ మంటపం, దీక్షా మంటపం ఇలా ఎన్నో మంటపాలు మఠం వైశిష్ట్యాన్ని వెల్లడిస్తున్నాయి. ఉత్కృష్టమైన జీవన వలయం నుంచి బయల్పడ్డానికి శివకరుణే ఆయుధమని నాగబంధ మంటపంలోని నాగబంధాకృతి వెల్లడిస్తుంది. హుబ్లీలోని శ్రీ సిద్ధారూఢ స్వామి దివ్యమఠ దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతను సమున్నతంగా అందిస్తుంది. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.